14 లోపల నువ్వు 18 లోపల ఓడిపోతావని తెలిసి ఒక 7 నెలల ముందే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు పోయావు. సుప్రీంకోర్టులో కూడా ఖచ్చితంగా సంపత్ కోమటిరెడ్డి బయటకు వస్తారు చివాట్లు పెడితే సుప్రీంకోర్టు అని నువ్వు తొందరగా శాసనసభను రద్దు చేసిపోయినావు. 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తా అని చెప్పినావు. ఎవరు కట్టి వద్దన్నారు నిన్ను 2 బెడ్రూమ్ల ఇల్లు? మా పరిగిలో కానీ వికారాబాద్ జిల్లాలో కానీ ఒక్కడంటే ఒక 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టేయలేరు. మరి ఎందుకు కట్టేయలేదు? నిన్ను ఎవరైనా వద్దన్నారా? ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు సాగునీరు ఇస్తాను. మా వికారాబాద్ జిల్లాలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ 1 ఎకరా అంటే 1 ఎకరాకి సాగునీరు ఇయ్యలే. ఎవరైనా వద్దన్నారా? ఎన్ని అబద్ధ మాటలు మాట్లాడినంటే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట అడ్వాన్సులు మెక్కేసారు అని చెప్పిండు. నేను శాసనసభలో ఛాలెంజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా కాంట్రాక్టర్ లేరు, ఇది ఆర్టీఐ కంపెనీ కాగితము నీకు పంపిస్తున్నానికి దమ్ముంటే నువ్వు ప్రూవ్ చేయి, నేను పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాను, లేకపోతే నువ్వు సిద్దిపేట రాజీనామా చేయాలని పరిశ్రమ డిమాండ్ చేసిన శాసనసభలో. మరి దానికి జవాబు చెప్పకుండా శాసనసభలోనే కూర్చొని ఉన్నాడంటే మీరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు మొత్తం కూడా అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించి ప్రజల ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే వాళ్ళని ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అన్న విషయాన్ని కూడా అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.